నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అర్హులైన పేదలందరికీ త్వరలో నూతన పెన్షన్లను మంజూరు చేయిస్తాము. సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు అంటూ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. గూడూరు పట్టణంలో పలు అమ్మవారి ఆలయాల్లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, కుంకుమ పూజ, పల్లకి సేవ, పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీ ధర్మరాజస్వామి దేవస్థానం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అర్హులైన ప్రజలందరికీ త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రతిపక్షాలు ఏం చేయడం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రాణిపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ విచ్చేశారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులు మరియు నాయకులు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ను పెంచి ప్రతి నెల 1వ తేదీ ఇస్తున్నామని తెలిపారు. గతంతో రాజకీయ కక్షతో అనేక మంది పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని, కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ పెన్షన్లను ఇస్తుందని గుర్తు చేశారు. త్వరలో పట్టణంలో నూతన రోడ్లు మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, నాయకులు నరసింహులు, కృష్ణకుమారి, తిరుపాళ్లు, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు, ఇస్రాయిల్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చెప్తూనే ఉంటాం. ఎందుకంటే చేసాం కాబట్టి ధైర్యంగా చెప్తూ ఉన్నాం. అవతల ఏం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఏం చెప్పలేదు. మేము 4000 ఇస్తుంటే 4000 ఇట్లేదు, మీరు 3000 ఇస్తున్నారని చెప్పి అబద్ధాలు చెప్తారు. అలాగే డయాలసిస్ పేషెంట్కి మేము ఫిజికల్ హ్యాండిక్యాప్ 3000 నుంచి 3000 మేము పెంచితే మీరు 6000 ఇట్లేదు, 3000 ఇస్తున్నారని వచ్చారు. అలాగే డయాలసిస్ పేషెంట్కి 10,000 ఇస్తుంటే మీరు 10,000 ఇట్లేదు అనేటువంటి మాటలు. అలాగే శాశ్వతంగా అంగవైకల్యం లేని వాళ్ళకి 15,000 ఇస్తుంటే మీరు ఇట్లేదు అని చెప్పాడు కార్యక్రమం. ఏం చెప్తున్నా వాస్తవాలని ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ సోషల్ మీడియాలో మేము చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు, సంక్షేమ కార్యక్రమం జరగట్లేదు, ఇది ప్రచారం మొదలుపెట్టారు. కానీ ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా. ఈరోజు మా కమిషనర్ గారి సహాయ సహకారాలతో గూడూరు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పాపం సచివాలయ సిబ్బంది వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ధర్నాలు చేస్తున్నా ఈరోజు కోఆపరేట్ చేసి ఇస్తున్నందుకు సచివాలయ సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ సమస్యలు కూడా ఇందాకైనా తీసుకొచ్చి మా కిరణ్ గారి ఆధ్వర్యంలో లెటర్ ఇచ్చారు. అది కూడా ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతారని చెప్పి కూడా సచివాలయ సిబ్బంది కూడా నేను తెలియజేస్తున్నాను. సంతోషం. అలాగే ముఖ్యంగా ఈరోజు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. కొత్త పెన్షన్స్ ఒక 2 నెలల్లో కొత్త పెన్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మేము కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పార్టీలకి అతీతంగా పేదవాడైతే ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధంగా మా నాయకులందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తిరుగుతూ ఉంటే మా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక కార్యకర్త పెన్షన్లు తీసేశారు. 2-3 పెన్షన్స్ ఇక్కడ. చాలా దారుణం. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఎవరు తెలియదే, మేము ఇంకా ఇచ్చాం. ఎక్కడ కూడా ఒకే ఏకదమ్మున ఆన్లైన్లో వచ్చేస్తాయి పేర్లు. మేము ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇచ్చేటి కార్యక్రమం మా నాయకులు కూడా తయారయ్యారు. ఎందుకంటే పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చేటువంటి కార్యక్రమం. గతంలో కక్షాధింపు చేసి మా యొక్క తెలుగుదేశం పార్టీ పనిచేసినటువంటి వాళ్ళ పెన్షన్లు వస్తే నిర్దాక్షిణ్యంగా తీసేసిన పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. నా కాన్స్టిట్యూన్సీ జరిగిందని చెప్పి తెలియజేసిన అందరూ కూడా రేపు కొత్త పెన్షన్లు వస్తే మొదటి ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మొహమాట లేకుండా చెప్తున్నాం. దాంట్లో ఇంకో మాట్లేదు. కాబట్టి అది కూడా అర్థం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మా నారా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు డిఎస్సిలో దాదాపు నా కాన్స్టిట్యున్సీలో 69 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళకి ఒకరోజు మనందరం కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరూ కూడా
సన్మానించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. దాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి కూడా నేను శంకరరామయ్య గారికి నేను తెలియజేస్తున్నా. ఆ పేర్లన్నీ కూడా తీసుకొని అందరికి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు అందరికీ ఏ రోజు ఖాళీగా ఉంటుందో ఆ రోజు ఒక కళ్యాణ మండపం బుక్ చేసి అక్కడ వాళ్ళకి చిన్న సన్మానాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము గెలిచిన తర్వాత దాదాపు 11 అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా ఫిలప్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. మళ్ళా కూడా ఈ నియోజకవర్గంలో అంగన్వాడీ పోస్టులు 2 అలాగే హెల్పర్లు 14 పోస్టులు పడ్డాయి. అవి కూడా త్వరలో ఫిలప్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లా కొత్తగా 2 డౌన్ ఛార్జెస్ అనే పేరుతో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అనేది కూడా తగ్గించేటువంటి పరిస్థితి చేస్తుంది. ఇవి కూడా నవంబర్ నుంచి ఈ 2 డౌన్ ఛార్జెస్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా అక్టోబర్ 4 నుంచి ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి వాహన మిత్ర కింద 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చేశారని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మేము పనిచేస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని బతిలాడుకొని ఈ కాన్స్టిట్యున్సీకి నిధులు తీసుకొచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే రేపు కాదు ఎల్లుండి కూడా పురపాలక సంఘంలో కూడా దాదాపు 5 కోట్లతో సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా మా కమిషనర్ గారు 9 గంటలకి ఏర్పాటు చేశారు. దానికి కూడా అటెండ్ అవుతాం. అలాగే వాటర్ వర్క్ సంబంధించినటువంటి మొత్తం టెండర్స్ అన్నీ కూడా పూర్తి చేశాం. అది కూడా త్వరలో పనులు చేస్తామని తెలియజేస్తాం. సెంట్రల్ రేటింగ్ కూడా 70 లక్షలతో గూడూరులో శాంక్షన్ చేశాం. అది కూడా వచ్చే నెల కల్లా ఆ యొక్క పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రారంభిస్తామని చెప్పి కూడా సార్ తెలియజేస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎక్కడ ఏ చిన్న పని జరిగినా, ఎందుకంటే వాస్తవంగా రాష్ట్రంలో డబ్బులు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎమ్మెల్యేలు అడిగిన వెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా బాబు గారు మొదలుపెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేసిన తర్వాత 200 చేసిన తర్వాత 200 రూపాయలను ఒకేసారి 1000 రూపాయలు చేసిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ తర్వాత ఆ పెన్షన్ పెంచే విధానానికి వచ్చినప్పటికీ తర్వాత 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2019లో అధికారాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు 2019లో ఎన్నికల యొక్క మేనిఫెస్టో నందు నేను గెలవగానే 3000 పెన్షన్ ఇస్తాను. ఆ 3000 పెన్షన్ ఇచ్చేదానికి ఆయనకు 5 సంవత్సరాలు పట్టింది. 250 లక్షలు. ఆ తర్వాత మొన్న 2024 ఎన్నికలకు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టో నందు వృద్ధులకి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అదేవిధంగా వికలాంగులకు 6000 ఇస్తాను, అదేవిధంగా ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళకి 10,000 ఇస్తాను, బెటరీడన్ వాళ్ళకి 15,000 ఇస్తాను. చెప్పిన మాట ప్రకారం జూన్ 12వ తేదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి 1000 రూపాయలు, అదేవిధంగా 4000 రూపాయలు కలిపి 7000 రూపాయలు. మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిందే రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెట్టింపులు చేస్తూ ఒక టైంలో 5 రెట్లు పెంచి తర్వాత కూడా 4000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధిని రెండింటినీ సమపాలనలో తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. స్త్రీ శక్తి మీద ఉచిత బస్సు స్త్రీలకు ఇచ్చారు. దానివల్ల చాలామంది మహిళలు చాలా గౌరవంగా చంద్రబాబు నాయుడికి జయజయలు పలికే సందర్భం ఈరోజు ఉంది. అదే కాకుండా పిల్లలకి అమ్మఒడి, అదే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోని ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అభివృద్ధి జరిగిందంతా ఒక్క తెలుగుదేశం పార్టీలోనే. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే గతంలో మన ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉన్నప్పుడు, కిరణన్న కౌన్సిలర్గా ఉన్నప్పుడు జన్మభూమి కింద ఈ వార్డులో కానీ రాణిపేటలో మొత్తం కూడా రోడ్లు వేసింది ఆ పీరియడ్లోనే. అంతకు ముందు కానీ తర్వాత కూడా ఎప్పుడు కూడా రోడ్లు వేయలేదు. ఆ సమయంలో అక్కడ స్టేట్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు.
తర్వాత మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ సారి గెలిచినప్పుడు కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కూడా డెవలప్ జరిగింది ఆ పీరియడ్లోనే. తర్వాత ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులుగా ఉన్నందువల్ల ఇప్పుడు ఎక్కువ నిధులు. రక్తదానం చేయడం వల్ల విపత్కర పరిస్థితుల్లో రక్తం వల్ల ప్రాణాలు నిలబెట్టవచ్చని, రోడ్డు ప్రమాదాలు, కాన్పుల సమయాల్లో కొన్ని సందర్భాల్లో రక్తం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా వెల్లడించారు. నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుంచి డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఎక్కువగా కాన్పుల సమయంలో రక్తం గర్భిణీలకు అవసరం అవుతుందని అన్నారు. రక్తదానం చేయడం వల్ల నూతన రక్త ఉత్పత్తి అవుతుందని, ఆరోగ్యం ఎంతో ఉల్లాసంగా ఉంటుందని రక్తదాతలకు సూచించారు. గర్భిణీలు రక్తహీనత లేకుండా డాక్టర్లు సూచించిన విధంగా ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ యాదవ్, పేటేటి చంద్రనీల్, డాక్టర్ రాజా హాస్పిటల్ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అండ్ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ శిబిరాలకి ఈరోజు మెగా క్యాంప్ లాగా ఉంటుంది. రేపటితో ఎండ్ అవుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అతిథులైనటువంటి చంద్రనీల్ సార్ గారికి, మయూరి శ్యామ్ గారికి, అలాగే కిషోర్ సార్ గారికి, అట్లాగే మా డాక్టర్స్ అందరికీను, మా స్టాఫ్కి, ఈఎస్ఐ స్టాఫ్కి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే, ఈరోజు నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే వచ్చి అక్టోబర్ 1 చేయడం జరుగుతుంది. వరల్డ్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే వచ్చి జూన్ 14 జరగడం జరుగుతుంది. ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాలంటరీగా బ్లడ్ డొనేషన్ చేసే రక్తదాతల్ని అంటే డోనర్స్ని జ్ఞాపకం చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ చాలా ఉత్తమమైనది. దానికోసం ఈ డేని జరుపుకున్నాం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ ఆవశ్యకతను తెలియజేయడం, తర్వాత బ్లడ్ డొనేషన్లో ఉన్న అపోహలను తొలగించడము, దీనికోసము మనము ఈ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ డేలో ఎవరికి బ్లడ్ అవసరం అవుతుంది అంటే గర్భిణీ స్త్రీలకి ప్రసవ సమయంలో. ఎందుకంటే వీళ్ళకి గర్భిణీ స్త్రీలు కొంచెం సరిగ్గా తినకపోతే అనీమియా <7 grams ఉంటే వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే డెలివరీ టైంలో వాళ్ళకి నార్మల్ డెలివరీ అయితే 500 ml బ్లడ్ లాస్, సిజేరియన్ అయితే 1000 ml బ్లడ్ లాస్ పోతుంది. అంతకంటే ఎక్కువ పోతే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. అట్లా బ్లడ్ లాస్. ఈరోజు నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే కార్యక్రమానికి సభాధ్యక్షులు మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మేడం గారికి, జనసేన నాయకుడు చంద్ర గారికి, సీనియర్ డాక్టర్ రాజా గారికి, వేదిక మీద ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ డాక్టర్ లక్ష్మణ్ గారికి, మౌలానా గారికి, మిగతా ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నర్సులకి నమస్కారాలు. బ్లడ్ డొనేషన్ గురించి మన సూపరింటెండెంట్ గారు అయితేమి, రాజా గారు, ఇప్పుడు మా మిత్రుడు చంద్ర గారు చాలా చెప్పారు. అవగాహన కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఐ డొనేషను, బ్లడ్ డొనేషను ఈ రెండు కానీ ప్రజలకి కొంత అవగాహన ఉంది. ఇవి ఇంకా మెరుగ్గా అవగాహన చేసి తద్వారా ప్రతి ఒక్కరు కూడా వారికి సూటబుల్ అయితేనే తీసుకునే విధంగా చేస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ గారు చెప్తున్నాను. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ డేనే కాకుండా కనీసం నెలకు 2 నెలలకు ఒకసారి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకొని తద్వారా ప్రజలకి వివరిస్తే ఇచ్చేదానికి కూడా అందరూ ముందుంటారు. ఎందుకంటే ఎన్జిఓస్ ఉన్నారు, తర్వాత మిగతా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి అవేర్నెస్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఒక బ్లడ్ డొనేషన్ కాకుండా ఆర్గానిక్ డొనేషన్, అవయదాన కార్యక్రమాలు కూడా చాలామంది తెలియదు. ఒక అవయదాన కార్యక్రమం చేద్దామని నేను అడిగితే కూడా దాని సరైన స్పందన కూడా లేదు. అంటే అవగాహన సరిగా లేదు. ఒక హాస్పిటల్ క్యాంపు దీనికి ప్రజలకు ఒక అవగాహన కల్పించేందుకు మన నరేంద్ర మోడీ గారి జన్మదిన
సందర్భం నుంచి ప్రారంభమయ్యి రేపుతో ముగియనున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము ఇప్పటికీ ఒక 30 నుంచి 40 దాకా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అరేంజ్ చేసి ఉంటాము. దాదాపు ఒక 2000 నుంచి 3000 యూనిట్ దాకా మేము తీసుకొని నెల్లూరు రెడ్ క్రాస్కి, అదేవిధంగా కరోనా సమయంలో ముఖ్యంగా మన గూడూరు బ్లడ్ బ్యాంక్కి మా అందరి సహకారంతో ఒక 500 యూనిట్ వచ్చింది. ఆ రోజు మా మౌలారి గారు, వినయ్ అనే పిల్లోడు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మేము ఈ కరోనా టైంలో అప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ అందరికీ, అంటే ఈ మన డయాలసిస్ పేషెంట్స్కి ఈ బ్లడ్ డొనేషన్ కావాలంటే అప్పుడు మేము ఒక 500 యూనిట్లు, మేము చెడుగుర ఫౌండేషన్ మేము అందరం కలిపి ఒక 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలందరూ చెప్పినట్టు ఇది టౌన్లో కొద్దిగా యువకులు ఉత్సాహంగా ఉన్నారు, కానీ కొద్దిగా 30-35 ఏజ్ దాటిన తర్వాత అవగాహన లోపంతో ఎవరు ముందుకు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా తక్కువగా ఉంది దీని మీద అవగాహన. కావున ఆశా వర్కర్లు మీరు పోయే వీళ్ళకందరికీ ఒకసారి చెప్పి దీనివల్ల మంచే కానీ చెడు ఉండదమ్మా. బ్లడ్ డొనేషన్ వల్ల మనం ఇంకొకరు ప్రాణాలను కాపాడతాం, కానీ వాళ్ళకు కూడా రేపు ఒక రోజు అవసరం అవుతుంది. ఇదేంటంటే మాకు ఫోన్లు చేస్తుంటారు, అన్నా మాకు బ్లడ్ కావాలా అంటే మేము ఏదో గతంలో ఇచ్చిందని దగ్గర వాళ్ళు ఇస్తుంటారు, దానికి రీప్లేస్మెంట్గా ఇస్తే మనకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. రేపు ఒక రోజు మీరు ఇంకోసారి అడిగేదానికి కష్టం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ చేసేదానికి ముందుకు రావాలా. ఎందుకంటే ఈరోజు సార్ చెప్పినట్టు మన గూడూరులో చాలా సౌకర్యాలు గతం కంటే మెరుగైనవి. దీని అన్నిటికీ ప్రజల్లో ఒక అపోహ, మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏమవుతుందో అని. ఇక్కడ ఉండేవాళ్ళకి సంబంధించి ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఒకసారి మళ్ళీ మనం ఈ బ్లడ్ డొనేషన్ యొక్క ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలు, ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, ఎవరికి బ్లడ్ ఉపయోగం ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు మన సూపరింటెండెంట్ గారు చెప్పారు, గౌరవనీయ సూపరింటెండెంట్ గారు. తర్వాత మన డయాస్ని అలంకరించిన మయూరు, తర్వాత పేటేటి చంద్రయ్య, తర్వాత మన ఆర్ఎంఓ, సూపరింటెండెంట్, మన డాక్టర్స్ అందరికీ వెల్కమ్. నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం బ్లడ్ డొనేషన్ అనేది. ఇది మన ఆసుపత్రిలో నాకు తెలిసినప్పటి నుంచి దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి మనకి ఈ బ్లడ్ బ్యాంక్ వర్కింగ్లో ఉంది. నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఎవరైనా వేరే ప్రదేశాల నుంచి డాక్టర్లు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని గైనకాలజిస్టులు, జనరల్ సర్జన్లు వీళ్ళకే ఎక్కువగా ఆపరేషన్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ పేషెంట్స్కి బ్లడ్ చాలా అవసరం అవుతుంది. అప్పట్లో వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చేదానికి మెయిన్ కారణం ఏం చెప్పేవాళ్ళు అంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది అని. అంటే బ్లడ్ బ్యాంకు ఉంటే అదొక పెద్ద భరోసా జనరల్ సర్జన్ కానీ గైనకాలజిస్టులకు కానీ. అక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోతే వాళ్ళకి ఎప్పుడు కత్తి మీద సాము లాంటివి. ఇప్పుడు ఒక సర్జరీ చేస్తుంటారు, గర్భవతికి సిజేరియన్ సెక్షన్ చేస్తారు, సడన్గా యూట్రస్ కంట్రాక్ట్ కాకుండా అటోనిక్ యూట్రస్ వచ్చి బ్లడ్ అంతా లాస్ అయింది. వాళ్ళకి ఆ బ్లడ్ని మనం ఇవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా ఇమీడియట్గా బ్లడ్ అవైలబిలిటీ ఉండాలి. అది లేకపోతే నెల్లూరు ఇంకా అక్కడ ఉండే అంతకుముందు సో నెల్లూరుకి రాసి వీళ్ళు పోయి వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కించే లోపల ప్రాణాపాయాలు జరిగేవి. అందుకని బ్లడ్ బ్యాంక్ యొక్క ఆవశ్యకత అది. ఈ గూడూరులో బ్లడ్ బ్యాంక్ ఉండడం వల్ల ఆ రోజు 25 ఏళ్ల నుంచి ఇక్కడ సర్జరీస్ ముమ్మరంగా జరిగేది. చాలా బాగా జరుగుతున్నాయి సర్జరీస్. అంటే ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వాళ్ళందరికీ కూడాను మనం రక్తాన్ని ఇచ్చి వాళ్ళని సేవ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రక్తదానం అనేది నిజంగా ప్రాణదానం లాంటిది. ఒక విధంగా ప్రాణదానమే రక్తదానం అనేది. సో ప్రతి ఒక్కరు చాలామంది రక్తాన్ని ఇవ్వడానికి ఎందుకో ఇబ్బంది పడతారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఆంజనేయ స్వామి జెండా వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివ, మురళి తదితరులు పాల్గొన్నారు.
आनंदकर्पूरनीराजनं समर्पयामि। स्वानुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु तदास्तु दीर्घायुष्मानारोग्यं सिद्धिरस्तु श्री अभयाञ्जनेय संप्रदाय इष्टकाम्यादो मनोवाञ्छाफल सिद्धिरस्तु तदास्तु। अकाल मुत्यारणं సైడ్ పుల్లు సరేనా శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి అశోక్ నగర్ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. అందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కొత్తపల్లి నగరాజట్లు అందరూ రావాలి. ఎవరో సార్ మీరు తీసుకోండి. రైతులకు వ్యవసాయ సాగు కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ తగ్గించడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మనుబోలులో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన కరపత్రాలను పంచిపెట్టారు. నాయకులు మాట్లాడుతూ తగ్గింపు వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రైతులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల PACS అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, దండ్రు చంద్రశేఖర్ రెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, SSL మండల అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, కాల్తిరెడ్డి, శ్రీనివాసులు గౌడ్, చల్లగిరి ప్రసాద్, ఎంపీడీఓ వరచాక్షి, జీఎస్టీ అధికారి పెంచలయ్య, మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల యొక్క జీవన నాణ్యతను పెంచడానికని చెప్పేసి జీఎస్టీ రేట్స్ని భారీగా తగ్గించారు. 22 సెప్టెంబర్ 2025 నుంచి ఈ GST 2.0 సంస్కరణ అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా 99.99% వస్తువులన్నీ కూడా 0%లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ మన అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి, పశుగణాభివృద్ధికి సంబంధించి పరికరాల మీద రేట్లు భారీగా, అంటే 18% ఉన్నట్టు 5%కి, 12% ఉందని 5%కి తగ్గించి వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. సో ఆ సందర్భంగా మన రైతు గారిని ఈ ఎంత అంటే ఏ విధంగా ఆదా జరుగుతుందో ఒకసారి ఆయన నోటి ద్వారా విన్నామని. ఈరోజు ఇటీవల జరిగిన పరిణామాల్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఈ భారతదేశానికి, రైతాంగానికి, ఇతరులకి అన్ని వ్యాపారాల మీద, సిమెంట్ అయితే, స్టీల్ అయితే, భారతదేశంలో ప్రతి ఒక్క వస్తువు మీద జీఎస్టీ అనేది తెలియకుండా రైతుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల నుంచి వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు పోయి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బహుశా చరిత్రలో కూడా తీసుకోలేరు. ఆ జీఎస్టీ అనే దాన్ని ప్రతి వస్తువు మీద మనకు 10 నుంచి 15% తగ్గింపించారంటే అది జన్మలో మర్చిపోయే విషయం. పైగా ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఒక ట్రాక్టర్ కొన్నప్పుడు 6 లక్షలు 7 లక్షల వస్తువు 5 లక్షలకి వచ్చే పరిస్థితి చిన్నది. ఈ జీఎస్టీ కార్యక్రమం వచ్చేటంటే మామూలుగా అంతకుముందు సిమెంటు, ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఎత్తుకుంటాం, సిమెంటు 28% ట్యాక్స్ జీఎస్టీ కట్టేవాళ్ళం అంతకుముందు. ఈరోజు 18%కి తీసుకొచ్చారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల మీద అయితేమి, తర్వాత ఇంప్లిమెంట్స్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అయితేమి,
సామాన్య ప్రజానీకానికి అవసరమైన వస్తువుల్లో అంతా 5%కి తగ్గించుకుంటూ 12 నుంచి 5% చేసి అందరికీ అందుబాటు చేయడం ఇది చాలా చరిత్రలో నిలిచిపోయే విషయం. ప్రభుత్వాలకి భారమైనప్పటికీ రాబడి తగ్గించుకొని ఈరోజు ప్రజల కోసం సేవ చేసే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని చెప్పని మనం చెప్తున్నాం. రైతు రాష్ట్ర కార్యదర్శి ఉన్నాను. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాలు మనుగడ వ్యవసాయం అయితేవి, జనాలు జీవనశైలి అయితేవి చాలా భారంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జిఎస్టీ చాలా భారమైంది. దాన్ని పరిగణించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి అనుగుణంగా వ్యవసాయ వస్తువులు అయితేవి, నిత్యావసర వస్తువులు అయితేవి ప్రతి దాని మీద ఈ నిత్యావసర వస్తువుల్లో 18% జిఎస్టీ ఉంది. ఈరోజు 5% చేశారు. అదేవిధంగా 12% ఉంది, దాన్ని 9% చేశారు. అదే మన వ్యవసాయ పరికరాలలో దగ్గరదాపు 5-6 లక్షలు కొనే ట్రాక్టరు దగ్గరదాపు 18% ఉన్న దాన్ని 5% చేశారు. అంటే దగ్గరదాపు 5 లక్షలు ఉండే ట్రాక్టరు దగ్గరదాపు 1 లక్ష రూపాయలు రిబేట్తో చాలా అందుబాటులో రైతులకి అన్ని పరికరాలు, ట్రాక్టర్లు అయితేనేమి, కల్టివేటర్లు అయితేనేమి, ప్రతి సామాను, టైర్లు అయితేనేమి, అన్ని వస్తువులు, అన్ని సామాన్లు. అదేవిధంగా పేద ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా తగ్గించడం జరిగింది. ఎందుకంటే 18% జిఎస్టీ, దాన్ని ఈరోజు 5% చేయడం జరిగింది నిత్యావసర వస్తువులు కూడా. అదేవిధంగా అన్ని వస్తువులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాల యొక్క వాళ్ళ మనుగడను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాగోగు కోసం కేంద్ర ప్రభుత్వం అయితేనే, రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మన అందరూ కలుసుకొని ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల మనుషులు మనుగడ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని పెట్టిన నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వాకాడు మండలం దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్కు సంబంధించి భూములు వెరిఫై చేయడానికి బుధవారం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ బృందం విచ్చేసి పరిశీలన చేశారు. వారి వెంట వాకాడు మండల ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, వీఆర్ఓలు, వీఆర్ఏలు, సర్వేయర్లు వెంట ఉండి భూముల పరిశీలనలో సహాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు ఫిషరీస్ సిబ్బంది పాల్గొన్నారు. Okay, does it come from central government? Central government. Yeah. Okay. That I think we'll have to figure that out. We have made the seafront. So if you're shipbuilding, so this is your wet basin, and for example, if we are looking at these as dry docking facilities, so make sure the dry docking facility is where we need the land access. Achha, NIOT has already acquired that. This is a first one. Okay. What depth we use? 10 meters after. Good. 10 meters we are getting there. Okay. Yourself by when the work is starting off or it is right? No, as of now it is like just in planning phase. Yeah, the process is काफी complicated. Has to be a condition. So this is what I was exactly about to ask. When we are seeing this, the dry docking facility here or here, so what they are looking at is do the shells across here manufactured and then you bring it here. Okay. This was the earlier.
గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పాట కచేరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడికి ఇచ్చేసినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే మా శివ మా చెంచరామయ్య అడిగారు ధర్మరాజు దేవస్థానం ఉత్సవాలు జరిగితే బాగుంటుందని. మీ ఈవో గారు మంచి యాక్టివ్, మంచి మీ ఈవో వచ్చాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంకటగిరి జాతరకి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నాయో అలాగే కనుపూరు దానికి కూడా ముత్యాలమ్మ కూడా డబ్బులు ఎట్లా వస్తాయో దీనికి కూడా ధర్మరాజ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాలకు కూడా ఆర్థిక సహాయాన్ని మనం అడిగి చేసేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా వెంటనే కూడా మాటిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మా శివ
చైర్మన్ రేపు ఎల్లుండి అయిపోతాడు. ఇప్పుడు గౌరవ చైర్మన్ మా శివ. అప్పుడు కూడా గతంలో కూడా మా శివ ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరిగింది కార్యక్రమం. నేను ఏ కార్యక్రమం పోయినా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి వెళ్ళిపోతా. మా శివ కార్యక్రమాలు మాత్రం వచ్చి కూర్చొని 2 పాటలను చూసి డయాస్ ఎక్కి 2 మాటలు మాట్లాడి వెళ్తా. ఎందువల్లంటే అంత బాగా ఆర్గనైజ్ చేస్తారు. అలాగే గూడూరు ప్రజలు కూడా ఈ ప్రోగ్రాం అంటే బ్రహ్మాండంగా వచ్చి కూర్చొని మహిళలందరూ కూడా వచ్చి ఆనందంగా ఉండేటువంటి కార్యక్రమం. ఎందువల్ల చెప్తున్నాడు తండ్రా, మీ అందరి దయ వల్ల నేను 2వ ఎమ్మెల్యేగా గెలిచా. అది మీ దయే. ఎందుకంటే మీరు ఆదరించకపోతే నేను ఎమ్మెల్యే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఉన్నంతకాలం, నా ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి, గూడూరు ప్రజల ఆనందానికి ఖచ్చితంగా నా పూర్తి సహాయ సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా మంది యూత్గా ఉన్నారన్న, ఏ పాటలు ఉన్నాయి ఇబ్బందిగా ఎంజాయ్ చేయండి. ఏం ఇబ్బంది లేదు. డీజే ఉంటేనే కాదు, డీజే రాకపోయినా పాటలు ఉంటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు కనీ విని ఎరుగుని రేంజ్లో ఈ సంవత్సరం ఉత్సవాలైతే, గ్రామోత్సవం అయితే ప్రతిరోజు కనుల విందుగా అమ్మవారి అలంకరణని తీర్చిదిద్దుతూ 8 గంటలకే అందరికీ దర్శనం ఇచ్చేలా తీసుకొని వచ్చి ప్రతి వీధిలో తిప్పుతూ ఈ రోజు వరకు జరుగుతూ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని అయితే ప్రతిరోజు అందరికీ కనుల విందుగా ఉండాలని 3 రోజుల నుంచి మన గూడూరు చిన్నారుల చేత, వాళ్ళైతే పాపం వీళ్ళు ఇప్పుడు డాన్స్ చేశారు. వాళ్ళు 3 భాగాలుగా ఉన్నటువంటి ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక భరతనాట్యాన్ని మన అందరికీ కనువిప్పుగా చూపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి, రానటువంటి టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉత్సవాన్ని మా అన్నగారికి ఎందుకు తెలియజేసుకున్నాం, ధర్మోత్సవం తిరణాలు అంటే గూడూరుకి ఒక చరిత్ర. 91లో ధర్మోత్సవం తిరణాలు జరిగాయి. అంటే నేను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నా. ఆ తిరణాలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మా సునీలని స్టేజీ పైన కోరడం ఏంటంటే, అన్నా మీరు ఈ సంవత్సరం ధర్మోత్సవం తిరణాలని స్థానికులన్నా ఆ తిరణాలు చేయాలన్నా, ఇక్కడుండే జనం ఇక్కడుండేవారు ఎప్పుడు ధర్మోత్సవం గుడికి ఎవరు వచ్చినా తిరణాలు ఎప్పుడు చేస్తారయ్యా అని అడుగుతారు. ఈసారి మీరు ఈ తిరణాలు చేయాలన్నా మీరు సుమారు ఇప్పుడు 34 ఏళ్ళైంది. ఆ తిరణాలు జరిగితే రానున్న కాలంలో 14 ఏళ్ళు వనవాసానికి ఒకసారి తిరణాలు చేస్తారు. 14 ఏళ్ళకి ఒకసారి ధర్మోత్సవం తిరణాలు. ఈసారి అది చేస్తే మళ్ళా 14 ఏళ్ళ కన్నా అప్పటికి ఎవరుండి ఎవరు పోతామో తెలియదు, కానీ 14 ఏళ్ళ తర్వాత జరిగేది. ఈసారి మాత్రం ధర్మోత్సవం తిరణాలు చేద్దాం ఇప్పుడే చెప్తే ఏ విధంగా చేయాలని అడిగారు. ఈవో గారితో మాట్లాడాను. ఆ తిరణాలని అన్న ఆధ్వర్యంలో అన్న ఎమ్మెల్యేగా గూడూరులో ధర్మోత్సవం తిరణాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంతే అన్న. ఆరాధనాకైంకేణ ఫలోపహారాన్ని నివేదయామి. Ullotti, what's in my
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బుధవారం కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సొంత నిధులతో బాలింతలకు బ్రెడ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారంతో మరియు మా ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తి మంజూరి గోపాల్, జాయింట్ సెక్రటరీ పెయ్యల రమణయ్య, కన్వీనర్ పర్వతాల రమేష్, సభ్యులు కసుకుర్తి కోటేశ్వరరావు, హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చేసిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ కటకం శ్రీనివాసులు గారికి, మిగతా సభ్యులందరికీ, సాయికి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారము. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి నెల 1వ తేదీ మా హాస్పిటల్కి వచ్చి మా పేషెంట్ని ప్రేమించి ఈ విధంగా బ్రెడ్, పండ్లు, బిస్కెట్, వాటర్ బాటిల్ అందజేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషము. వాళ్ళ ట్రస్ట్ పేరు కృపా సేవ అంటే కృప చూపించడమే కాదు, సేవ చేస్తూ కూడా వాళ్ళు దేవుడిని ఘనపరుస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళకి దేవుడు మెండుగా దీవెనలు కలుగజేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా చేయడం చాలా ఆనందం. ఎందుకంటే మా పేషెంట్స్ ఎప్పుడు అవసరంతో ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఏది ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు వస్తారు, ఉదయం వచ్చి వాళ్ళు పోయేసరికి టెస్టులు చేసుకుని పోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. వాళ్ళకి ఇది ఇస్తే ఒక పూట వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాము. అందరికీ నమస్కారం. ఈరోజు మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రతి నెల జరిగే భాగంగానే మనం బాలింతలకు, అలాగే హాస్పిటల్కి వచ్చే వృద్ధులకు వాళ్ళకి ప్రతి నెల మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి బ్రెడ్, బిస్కెట్, వాటర్ బాటిల్, అలాగే పండ్లు ఇవ్వటం జరుగుతుంది. దానికి ముఖ్యంగా మాకు గెస్ట్గా వచ్చిన మా షరీనా మేడం గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంతోషం. అలాగే ప్రతి నెల మేము ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మా సభ్యులందరూ సహాయ సహకారంతో మేము ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా. ప్రతి నెల 1వ తేదీ కృపాచారి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్కి బ్రెడ్, అరటిపండు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఆనవాయితీగా సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇదే సర్వీస్ని ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు? ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. సో వాళ్ళకి మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున, స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన షరీనా మేడం సూపరింటెండెంట్ గారికి, మరియు మన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి మరియు సభ్యులకు అందరికీ నా నమస్కారం. ప్రతి నెల కూడా ఇదే విధంగా వచ్చేసి గర్భవతులకు, బాలింతలకు ఇక్కడ పౌష్టికాహారం
ముఖ్యంగా మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటక శ్రీనివాసులు గారికి ఈ ప్రోగ్రాంకి చాలా ప్రయాసపడి దీన్ని కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ ఫస్ట్ చేస్తున్నాము. దీంతో సహాయంగా మేడం గారు, శరీరా మేడం గారు మాకెంతో సహాయ సహకారాలు అందిస్తూ బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వడం మా ట్రస్ట్ ద్వారా మాకెంతో ఆనందదాయకం. ఇలాంటి సేవలు మా చారిటబుల్ ట్రస్ట్లో మరెన్నో శ్రీ కటకం శ్రీనివాసులు గారికి మరియు మా కృపాసేవ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ప్రతి నెల 1వ తేదీన ఈ యొక్క ఆసుపత్రి యందు ఉంటున్నటువంటి గర్భిణీ స్త్రీలకు మరియు ప్రసవించినటువంటి వారికి మరియు ఆపరేషన్ చేపించుకొని బెడ్లో ఉన్నటువంటి వారికి, పేదవారికి ఈ యొక్క బ్రెడ్డు, అరటిపండు, బిస్కెట్స్, వాటరు ఇవన్నీ పంచడం జరుగుతుంది. ఇదంతా కూడా మా యొక్క కృపాసేవ కుటుంబ సభ్యులు వారి యొక్క సహకారంతో చేస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురంలో ఉన్న కామాక్షి తాయి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి చాలా భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి కలశాలతో ఉత్సవం నిర్వహించారు. అనంతరం కలశ జలాలతో అభిషేకం ఘనంగా జరిగింది. భక్తులు ఓం శక్తి, పరాశక్తి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. తప్పెట్లతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాళ్లు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ పార్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ విజయదుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలో ఉన్న కళసం కోటులో అమ్మవారు శ్రీ ఆదిపరాశక్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవీశర నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. सुरगणान्यते दिवीरे तस्मिन् गुणात्मनि सुरारिवरे जनेभ्यादां दष्टो प्रणदिनं शिरोधरां दावादि प्रभामधुलं भगवावदन्तो ब्रह्माहरशनैव कमलं बलं च सा चण्डिकाखिल जगत् परिपालनाय नासाय दासुभस्मि सर्वेषु देवसुरदेव वरादिगे स्वाहा समस्तगतात्गुणां दोषैनज्ञासे हरिरादिव्यपारा सर्वाश्रयाकल्पं जगदस्तभूतामप्यागताहि परमामृतसमद्या स्वाहा यस्या समस्तदुर्गा समुद्रेण दृष्टिं प्रयासजगलेषु मुखेषु देवी स्वाहा शिवे त्रिनगस्य दरेत्ते तुरुच्यारसे तमदे सा भगवते परमाहि देवी स्वाहा स्वातिमासुवलं जुषानिधानं मुदीयधर्म तत्पाठपदां साम्नां देवी त्रय भगवती भवभावनाया वर्तासि सर्वजगतां परमात्यन्ते स्वाहा देवी कार्यप्रसाद सारा दुर्गा दुर्गभवगाय इदं दुर्गाय नमः दुं फट् मंत्रस्वरूपिणे स्वाहा दुं दुर्गाय नमः अंदर చేసి दुं फट् मंत्रस्वरूपाय नमः दुं दुर्गे दुर्गंधर दुं फट् अरे करना है दुं फट् मंत्रस्वरूपाय नमः दुं दुर्गे दुर्गंधर दुं फट् मंत्रस्वरूपाय नमः दुं दुर्गे दुर्गंधर ओम नमश्चंडिकायै ज्ञानं कंठासुरहरानि शङ्कमशेखण्डनस्साविकान् हस्ताच्चैतदेङ्गनान्दविलसच्चैतां सुतं यक्तवां गौरी देहसमत्वां त्रिजगतां मातारभूतामाह पूर्वामक्रमणस्वते सरस्वती पूर्वामत्र सरस्वती मनपदे शुम्भारुदैत्याग्निने ओम नमश्चंडिकायै ओम तुषुरवाच स्वाहा देव्याः देवप्रमः सुमेन्दिते ताप्याय देवस्तवनङ्गवेद्ये स्वाहा तंवैते सिद्धदन्तवेद्या विश्वस्य बीजं परमाहिमाय सम्माहितं देवसमत्रायितो मम्माः वेस्तमस्ता जगादिगत्सो वेकया पुरितबम्बयेतितो कादेत्रे तविपराप्रवृत्ति स्वाहा सर्वभूतेला देवी बुद्धिमक्ति प्रदाय स्वाहा सर्वत्र बुद्धिरूपेण जनस्य वदिदन्तुते सर्गावर्तते देवी नारायण नमोस्तुते स्वाहा कलाकाच शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते स्वाहा सच्चिद विनाशानां शक्तिभूते सनातने गुणात्मये गुणमये नारायण नमोस्तुते मंत्र स्वरूपाय नमः दुं दुर्गे दुरितं हर दुं फट् मंत्र स्वरूपाय नमः दुं दुर्गे दुरितं हर दुं फट् अतिशीघ्र मानसिक शारीरिक सर्वसंक्षोभनानिवारणार्थं असृजमानस्य पशुपति धर्मपत्नीः श्वेत सपुत्रस्य नामदेवस्य संपूर्ण देहारोग्य फलसिद्ध्यस्य नक्षत्र पूर्वाषाढ़ धनुर्राशौ जातस्य प्रशांत नामदेवस्य विक्रयान्न विषान्न भोजन वशातु सन्नवति पितृप्रियां त्याग दोष वशातु इष्टदेवता कुलदेवता ग्रामदेवता आयुर्हीन दोष वशातु रोगकारण कृमि कीटकादि जंतु ताड़न वशातु विश्वामिनो दुर्गः जातवेदस्यं धम्ननावाद्विराजगर्षे अग्ने अग्निरन्मः ओम श्रीं प्रीं
क्लीं तुम बुद्धि च पुरुषे किं स्ववशे भयं मे समुपस्थितं यदि सख्यं वा तन्मे भगवती समय समय स्वाहा विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धं ननावादुरितादिपरिषे अग्ने अत्रिवन्मनसा स्वाहा दुर्गाय नमः भवेम परमात् सदस्तात् प्रणः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात् यज्ञिः ह्रीं श्रीं क्लीं तुं बुद्धि च पुरुषे किं स्ववशे वयं मे समुपस्थितं यदि सख्यं वा तन्मे भगवती समय समय स्वाहा कृतराजितं దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని దసరా చావడి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దాసరి భాస్కర్ గౌడ్, రామయ్య గౌడ్, ప్రభాకర్ గౌడ్ సోదరులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా కదా. దండం పెట్టుక చెప్పరా 9 శంకర
మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగల్ వీధిలో కలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయధాతులుగా మనుబోలు గ్రామానికి చెందిన అక్కుపల్లి సురేష్ యాదవ్, చాముండేశ్వరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురోక్త ఏవం విశేషమిష్టాయ भगवान महा దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండ రామాపురం కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దసరా చావడిలో మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బుడతాటి సుధాకర్, మంజుల దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీం గంధార్థాయ మే పరిమళ శ్రీ పుష్ప विद्महे रुद्रपत्नी च धीमहि तन्नो हुआ अमोल मुहूर्तोस्तु यस्य बोनाम रूपाभ्यं यवै श्रवणाय महाराजाय नमः. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన పేదలందరికీ త్వరలో నూతన పెన్షన్లను మంజూరు చేయిస్తాము. సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు అంటూ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. గూడూరు పట్టణంలో పలు అమ్మవారి ఆలయాల్లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, కుంకుమ పూజ, పల్లకి సేవ, పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీ ధర్మరాజస్వామి దేవస్థానం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.